నమస్తే. ప్రస్తుతం నేను ధర్నా చౌక్లో ఉన్నాను. రిటైర్డ్ ఎంప్లాయీస్ మహాధర్నా చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు అనేది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఆ రాష్ట్ర అధ్యక్షులు పోతుల నారాయణ రెడ్డి గారు ఉన్నారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు అడుగుదాం. సార్, మీరు ధర్నా చేస్తూ ఉన్నారు ఈరోజు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ అసలు ప్రభుత్వం ఏమంటా ఉంది? ప్రభుత్వం ఏం చెప్తుంటే మేము గత నవంబర్లో జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేశాం. అయితే ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకంటే మేము 40 సంవత్సరాలు చేసిన తర్వాత మా జీతాల్లో ఏదైతే కోత విధించి మేము జీపీఎఫ్ కింద జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కింద జమ చేసుకున్నామో ఆ డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్తా ఉంది. గత ప్రభుత్వం ఈ నిధులన్నీ తన వాడుకొని రిటైర్మెంట్ ఏజ్ని పెంచడం ద్వారా దాన్ని పోస్ట్పోన్ చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం వాడుకుంది, కానీ ఇప్పుడు డబ్బులు లేవని చెప్తా ఉన్నది. ఏది ఏమైనా ప్రభుత్వాలకు వచ్చినటువంటి వాళ్ళు నిధులు ఉన్నాయా లేవా అనేది మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఎవరైతే పెన్షనర్స్గా ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తే నెలకు 700 కోట్ల రూపాయలు మేము విడుదల చేస్తాం వాయిదాల పద్ధతిని అని చెప్పడం అనేది జరిగింది. అది 700 కోట్లలో కేవలం 200 కోట్లు మాత్రమే ఈ పెన్షనర్లకు ఇస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు. లీవ్ ఎన్కాష్మెంట్ కానీ గ్రాట్యుటీ కానీ ఇవన్నీ కొంతమందికి ఇస్తూ ఉన్నారు. దాదాపు 9,000 మంది ఈ పెన్షనర్లు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు 15,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ నిధులు విడుదల చేయడానికి 1,750 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 20 నెలలు ఇస్తే కానీ అప్పు తీరనటువంటి పరిస్థితి. అయితే మరి ఈ మధ్యకాలంలో రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళతో జతగూడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదంటే మీరు అప్పు తెచ్చుకుంటారో ఏం చేస్తారో డెవలప్మెంట్కి తెచ్చుకున్నటువంటి అప్పు ప్రకారం మీరు నిధులు అప్పు పూర్వకంగా తీసి వన్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళందరికీ ఇచ్చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సార్, మీ మీద ప్రత్యేకమైన శత్రుత్వం కోపం ఏం లేదంట, కానీ డబ్బులు లేవంట. డబ్బులు లేవు అని అంటే డబ్బులు లేకపోతే కార్యక్రమాలు ఎట్లా చేస్తారు? సంక్షేమ కార్యక్రమాల పేరు మీద చేస్తాము, ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి చేస్తాము. కాబట్టి మీరు ఏంటంటే మీకు కావాల్సినటువంటి నిధుల్ని సమకూర్చుకోండి. ఒక 10,000 కోట్ల రూపాయలు అయితే వీళ్ళందరికీ కూడా సెటిల్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వం ఎక్కడైనా అప్పులు తీసుకొచ్చి రావడం ద్వారా కేవలం వడ్డీ కట్టుకునేటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది ప్రభుత్వానికి. ఈనాడు మరి 40-50 లక్షలు రావాల్సినటువంటి వాళ్ళు మనోవేదనకు గురవుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 62 మంది ఈనాడు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికో, లేకుంటే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికో, లేకుంటే పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు తీర్చడానికో ఆ నిధుల్ని మేము రిటైర్మెంట్ తర్వాత వాడుకోవడానికి అని వాళ్ళు భావించి జమ చేసుకున్నటువంటి డబ్బులు ఇవ్వకపోతే ఆ అప్పుల వాళ్ళు మీద పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఫ్యామిలీలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి మనోవేదనతో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ రకంగా అప్పు తీసుకొచ్చి వీళ్ళందరినీ సెటిల్మెంట్ చేయాలి. లేక అటువంటి కాని పరిస్థితుల్లో పెన్షనర్లకే ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం ద్వారా సీనియారిటీ ప్రాతిపదికన ఫస్ట్ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరు, తర్వాత నెలలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరు అనేది గుర్తించి ఈ దశల వారీగా ఇస్తే 10 నెలల్లో వీళ్ళ అప్పులు తీరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పినది కోరుతాం. మీకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలంటే ఏదో ఒక పథకం నిధులు ఆపాలంట సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో మాట్లాడుతారు. మరి ఏ పథకం ఆపాలో మీరు చెప్పండి. ఆయన చేసినటువంటి 6 పథకాలలో కూడా ఒక పథకం మహిళలకు బస్సులో ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతా ఏ పథకాలు కూడా ఆయన సక్రమంగా కొనసాగించడం లేదు. మహిళలకు తులం బంగారం ఇస్తున్నారా? కరెంటు ఫ్రీ అని చెప్పిన వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే కరెంటు 200 యూనిట్ల వరకు అని చెప్తాను. అట్లాగే ఈ పథకాలన్నింటినీ కూడా సమగ్రంగా ఆయన అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏ పథకాలు అమలు చేయటం లేదు. ఆ ఉచిత బస్సు ద్వారా కూడా రాష్ట్ర రవాణా సంస్థకు చెల్లించాల్సిన నిధులు చెల్లించకపోవడంతో ఆ సంస్థ నష్టాల్లో పాలవుతూ ఉంది. ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా రోడ్ల పాలయ్యేటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నది. అంటే అడుగుతూ ఉన్నాడు, మీకు ఇస్తా, కానీ పేదలకు ఇస్తున్న పథకాలను ఏది ఆపాలి నాకు అర్థమైతే లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, ఇది ఆపమని చెప్పండి, నేను ఇస్తా అంటున్నాను. ఆ పథకాలు సమగ్రంగా అమలు చేస్తే మేము కూడా అడగపోయేవాళ్ళు. ఆ సమగ్రంగా పథకాలకు కావాల్సిన నిధులు కేటాయించకుండా అరకొర పథకాలు చేస్తా ఉన్నారు. ఈ వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు. ఇప్పుడు అదే 2,016 పెన్షన్ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉన్నదో అది కూడా ఇవ్వటం లేదు.
ఎక్కడ ఆయన పథకాలు అమలు చేస్తూ ఉండని చెప్పేసి ఆయన ఆపమని చెప్పడానికి ఆయననే ఆపుకుంటున్నటువంటి పరిస్థితి డబ్బులు లేక అతనే ఆపుకుంటున్నాడు. అతనే ఆపుకుంటున్నటువంటి పరిస్థితి. మరి డబ్బులు లేవని చెప్పేసి ఉద్యోగులను సాకుగా చూపించి ఆ పథకాలు అమలు చేయకుండా అదేవిధంగా ఉద్యోగులకి ప్రజలకు మధ్యలో గొడవ పెట్టేటువంటి పరిస్థితి అనేది తప్పనేది మేము ఇంకొక అనుమానం వ్యక్తం అవుతుంది సార్. ఇప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి జీతాలు ఉంటాయి, వాళ్ళ పిల్లలు మంచిగా చదివించుకొని మంచిగా సెటిల్ చేసుకుని ఉంటారు. ఏం పెద్ద బాధలే ఉన్నాయి, ఇస్తాం కానీ మెల్లగా పేదలకు ఇస్తున్నాం కదా ఆ డబ్బులు, వీళ్ళకు అంత బాధలు ఏముంటాయి, ఆల్రెడీ వాళ్ళు ఎంప్లాయీసే కదా, వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయింటారు కదా, అందుకే కొంచెం లేట్ చేద్దాం, మెల్లగా చేద్దాం విడతల వారిగా అని ఏమన్నా ప్రభుత్వం అనుకుంటుందా? ప్రభుత్వం అట్లా ఏమనుకోవటం లేదు. అయితే ప్రధానంగా ఉద్యోగుల జీతాల నుంచి మేమైతే కోత విధించి జమ చేసుకున్నామో 10% మా ప్రావిడెంట్ ఫండ్ కింద మేము జమ చేసుకున్నాం. రిటైర్మెంట్ తర్వాత మాకు ఈ రకంగా జీతాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దాంట్లో 50% మాత్రమే పెన్షన్ రూపంలో వస్తుంది. మా అవసరాలు తీరా అంటే భవిష్యత్ నిధులు ఏదైతే ఉన్నాయో మేము దాచుకుంటున్నటువంటి డబ్బు అది ప్రభుత్వ దయాదాక్షిణ్యంలో వచ్చినటువంటి కాదు. మా నెలవారీ జీతాల్లో కోత విధించిన డబ్బును మాకు ఇవ్వమని అడుగుతాను. అది మేము మీరు రిటైర్మెంట్ తర్వాత ఇవ్వమంటే అది ప్రభుత్వం ఇచ్చినట్టు చేయటం ఎందుకు? మా డబ్బులు మేము దాచుకుని మాకు ఇవ్వమంటున్నాం. మేము ఒక నెల చిట్ ఫండ్ కంపెనీలో చిట్టి వేస్తాను. చిట్టి అయిపోయిన తర్వాత నువ్వు బాగానే ఉన్నావు, వెల్ సెటిల్డ్, నీ డబ్బులు ఇప్పుడు ఇవ్వం తర్వాత ఇస్తామని అంటే మనం ఊరుకుంటామా? డబ్బులు మావి, మాకు ఇవ్వాల్సింది మా డబ్బులు తీసుకొని మేము ఇప్పుడు లేవు ఉచిత పథకాలు నాపాలనా అది చేయాలన్నా అన్నట్టు ఏమన్నట్టు అది ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం నడటం లేదు. అది మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము డిమాండ్. ఇంకో మాట కూడా అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని మీకే ఇస్తా, ఏదానికి పంచుతారో మీరు వంచండి, మీకే ఇస్తా అని బహిరంగంగా మేము చెప్తా ఉన్నాను. ప్రభుత్వానికి ఇచ్చే ఆదాయం ఏంటంటే ఈయన అధికారంలోకి వచ్చే ముందు ఆ ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదా? మరి వాగ్దానాలు చేయటం ఎందుకు? మేము అధికారంలో కనుక వస్తే పెన్షనర్లకు ఏదైతే ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీ కానీ వాళ్ళకి రావాల్సిన డిఏలు కానీ ఇవన్నిటిని కూడా మేము సెటిల్ చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. ఉచితంగా ఏదైతే పథకాలు ప్రకటించాడో 6 సూత్రాల పథకం ప్రకటించాడో ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా మేము ఇస్తామని చెప్పేసి మా ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి ఇప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వమని అంటే మేము ఏ పథకాలు ఆపాలంటే మీకు డబ్బులు లేవనే విషయం మీకు తెలుసు, వాళ్ళు మొత్తం ఖజానా ఖాళీ చేసినటువంటి విషయం మీకు తెలుసు. మరి ఆ ఖజానా ఖాళీ చేసినటువంటి విషయం తెలిసిన తర్వాత మీరు వాగ్దానాలు చేయడం ద్వారా బూటకపు వాగ్దానాలు చేయడంలో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏ పథకం ఆపాలి అనటం అనేది సరైనది కాదు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి, మీకు కాకపోతే సంక్షేమ పథకాలు అప్పులు తీసుకొచ్చి చేసుకోండి, అది మేము అడుగుతాము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ప్రధానంగా ఏ పథకాలు ఆపాలనేది మమ్మల్ని అడుగుడు కాదు, అసలు మీరే ఆపుకుంటున్నారు పథకాలు నిధులు లేకపోతే ఇంకేదో సరే ఏదన్నా కానీ మీరు ఏదన్నా డబ్బులు తెచ్చుకోండి, ఏ పథకానికైనా బడ్జెట్ కేటాయించుకోండి, కానీ మా డబ్బులు మాకు, అవి ఎవరో కాదు మావి, మా కష్టార్జితం, మా డబ్బులు మాకు ఇవ్వండి అని పెన్షనర్ల రాష్ట్ర అధ్యక్షుడు పోతుల నారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.